ఇప్పుడు చికెన్ ప్యాక్ చేసుకుంటున్నాం. అన్నం ఏం తినలేదా? మా పిల్లలు అందరూ బాగానే ఉన్నారు కానీ నేను ఇక్కడ పని చేసి బతుకుంటాను. ఇందులో అన్నం వదిలేసారా? వీడియోని అందరు చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు ఇలా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా, మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో డొనేషన్స్ చేస్తాము. ఇవాళ మేము బగారా రైస్ అండ్ చికెన్ సాంబార్ వండి ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ బియ్యాన్ని ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుందాం. సాంబార్ కోసం కందిపప్పుని వాష్ చేసుకుందాం. ఐదు కేజీల చికెన్ ని గిన్నెలో వేసుకొని వాష్ చేసుకుందాం శుభ్రంగా. చికెన్ ని శుభ్రంగా కడుక్కుందాం. సాంబార్ కోసం పప్పుని కుక్కర్లో కుక్ చేసుకుందాం. ఆనియన్స్, క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, ములక్కాడ, సొరకాయ అన్ని కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. సాంబార్, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. చింతపండు పులుసు పోసుకుందాం. పండు పులుసు వేసుకుందాం. సాంబార్ మసాలా వేసుకుందాం. చికెన్ శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళన్ని కింద కొంపేసుకుందాం. చికెన్ లోకి బిర్యానీలోకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకుందాం. మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఈ బాయిల్ అవుతున్న వెజిటేబుల్స్ లో పప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఫైనల్ గా ఈ సాంబార్ రెడీ అయిపోయింది. దీంట్లోకి కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సాంబార్ ముందుగా ఆయిల్ పోసుకుందాం. చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా రోస్ట్ అయితే పచ్చివాసన రాదు. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయింది. చికెన్ యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం,
రైస్ కుక్ చేసుకుంటున్నా. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అండ్ క్యారెట్, కొత్తిమీర, సాల్ట్. చికెన్ గుమగుమలాడుతుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి చూసినట్లయితే చూడండి, చికెన్ మంచి కలర్ఫుల్ గా ఎంత బాగా కనిపిస్తుందో. ఒక పీస్ చూసి ఎట్లుందో చెప్దాము. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఎంత మంచిగా ఉడికిందో చికెన్. చికెన్ అయితే కంప్లీటెడ్ గా ఉడికింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. చికెన్ తీసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. రైస్ యాడ్ చేసుకుందాం. ఎక్కువగా తిప్పుకోకూడదు, ఎందుకంటే రైస్ ఇరిగిపోతాయి చాలా. డొనేషన్ కి సాంబార్ ప్యాక్ చేస్తున్నాం. సాంబార్ ప్యాకింగ్. ఇప్పుడు చికెన్ ప్యాక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బగారా రైస్ స్టార్ట్ చేసుకుందాం. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులని ఇలానే రోడ్లపైన వదిలేస్తున్నారు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా మన ఇలానే రోడ్లపైన వదిలేస్తే మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు కదా. ఒకసారి ఆలోచించండి మీరే. మీకు కూడా మీరు వెళ్ళే దారిలో రోడ్డు మీద ఇలా ఎవరైనా కనిపిస్తే డబ్బు పరంగా కాకపోయినా భోజనమో టిఫినో ఫ్రూట్సో ఏదో ఒకటి సహాయం చేయండి. లేరమ్మా నీకు? మరి ఏం చేస్తావు? అన్నం తిన్నావా? తినలేదా? తింటావా మరి? ఇందులో చికెన్ బగారా ఉన్నాయి, మంచినీళ్ళు తిను, సరేనా? ఎవరు లేరా? ఇక్కడ ఉన్నారు ఏంటి మరి? వదిలేసారా? తినండి జాగ్రత్త. భోజనం చేశారా? కాటాతి భోజనం చేసావా? ఇందులో అన్నం వద్దు 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 వద్దు. ఇక్కడ ఉన్నావు, నీకు పిల్లలు ఎవరు లేరా? ఉన్నారు తల్లి, ఉన్నాయి కానీ మరి ఏమైంది? నేను ఇది మా పిల్లలు అందరు బాగానే ఉన్నారు కానీ నేను ఇక్కడ పని చేసి బతుకుంటాను. పని చేసుకుంటావా? మరి ఇక్కడ పడుకున్నావే? తల్లి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, ఊరికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు తల్లి. ఊరికి వెళ్ళిపోతున్నావా?
అన్నం ఏం తినలేదా? ఏం తినలేదు. ఆ పిల్లలకు పెట్టండి. సరే పిల్లలకి పెట్టండి. ఇందులో చికెన్, సాంబార్, రైస్ ఉన్నాయి. పిల్లలకి పెట్టండి. తీస్తారా? వీడియో చూసారు కదండి, మేము 30 మెంబర్స్ వరకు డొనేట్ చేసామండి. కానీ ఇంకా ఉన్నారు, ఇంతమంది ఉంటారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు మరెన్నో డొనేషన్స్ చేయాలనుకుంటున్నాము. దానికి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కావాలి. ఇందులో రైస్ అను, చికెన్, సాంబార్ ఉన్నాయి. సో ఈ వీడియో అనేది మేము డొనేషన్ చేసి ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే, వీడియో చూసైనా కనీసం ఒక్కళ్ళైనా సరే ఇలా హెల్ప్ చేస్తారని మా చిన్న ఆశ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరెన్నో డొనేషన్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.